ఈరోజు మీకోసం నాకు ఇష్టమైన టమాటా పప్పు, కానీ ఈ పప్పుతో పాటు మిరపకాయలు కూడా వెరైటీగా స్టఫ్ చేసుకొని చేస్తాను. అయితే ఈ మిరపకాయల స్టఫింగ్ నేను గుజరాత్లో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా చేసుకొని తింటూ ఉంటారు. ఒక్కసారి మనకి ఆ రుచి అలవాటైందంటే మరీ కావాలనిపిస్తుంది. టమాటాల పప్పులో టమాటా పప్పు ఏంటి, ఏ పప్పు అయినా కానీ నాకు అందులో ఇష్టమైనది వెల్లుల్లి. వెల్లుల్లి ఉందనుకోండి, ఆ పప్పుకి ప్రాణం వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లిని కూడా నేను లైట్గా ఇలా క్రష్ చేసేసుకుంటాను. అయితే మేము పెద్ద వెల్లుల్లి ఉందనుకోండి, ఇలా క్రష్ చేసిన తర్వాత చక్కగా ఇలా చాప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మన డిష్యూల్లోకి వచ్చేస్తుంది. కొంచెం చిన్నగా ఉందనుకోండి, ఇలా నైఫ్ తోటి ఇలా చక్కగా ప్రెస్ చేస్తే చాలు, అంతా క్రష్ అవుతుంది. అయితే వెల్లుల్లి చాప్ చేసేటప్పుడు ముక్కలు నైఫ్కి అంటుకుపోతూ ఉంటాయి చాలాసార్లు. దానికోసం ఏం చేస్తారంటే ఈ వెల్లుల్లితో పాటు కొంచెం అంత ఉప్పు, అంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి వీటికి కాదు, కానీ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ చిన్ని వెల్లుల్లి ఉంటే ఒలవండరా అని కూడా కూర్చోబెట్టేవాళ్ళు. కొంచెం అంత ఉప్పు చల్లిన తర్వాత ఈ వెల్లుల్లిని ఇలా చాప్ చేసుకుంటూ ఉంటే మనకి నైఫ్కి ఎక్కువగా అంటుకోకుండా ఇలా ఈజీగా నైఫ్ కూడా క్లీన్ అయిపోతుంది. మరి ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువగా వేసుకుందాం. ఇందులో సగం వేసుకుంటే సరిపోతుంది. నేను చేసే ఈ డిష్ ఇది వెన్నతో మన టమాటా పప్పు. ఫస్ట్ ఈ వెల్లుల్లి కొంచెం వేగడం కోసం మాత్రం కొంచెం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకున్నాను. దీంట్లో ముందు, ఎందుకంటే వెన్నలో తాలింపు వేయగలరా, వేయలేము, ఎందుకంటే వెన్న మాడిపోతుంది. కాబట్టి తాలింపుకు స్టార్ట్ చేయడం కోసం కొంచెం నూనె వేసుకొని చేసుకుందాం. తర్వాత ఈ టమాటాలకి మంచి టేస్ట్ రావడం కోసం వెన్న వేసుకుందాం. నాకు అన్నీ గరిటెలు, స్పూన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. నాకు అప్పుడప్పుడు కల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కొన్ని దేవతలు ఉంటారు కదా, ఓ 10 చేతులతోటి, నాకు కూడా అలా చేతులు వచ్చేసాయి. ఇలా చూసుకుంటే ఓ దాంట్లో గరిటె, ఒక దాంట్లో అట్లకాడ, ఓ దాంట్లో గిన్నె, ఓ దాంట్లో ఇట్లా మూకుడు అన్నీ పట్టుకొని నాకు నేనే కనిపించేస్తూ ఉంటాను వంటల్లో. మరి ఇలాంటి కళ్ళు వస్తుంటాయి రోజు వంటలు చేసేవాళ్ళకి. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ఆవాలు వేసేసుకుందాం. తరువాత జీలకర్ర, ఆవాలు చిటపట్లాడేస్తున్నాయి. దీంట్లో మనం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుందాం. అయితే ఉల్లిపాయ కంటే ముందు వెల్లుల్లి వేసుకొని లైట్గా కాలితేనే మనకు టేస్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. దానికంటే ఉల్లిపాయలు వేసే ముందు కంటే దీంట్లో కరివేపాకు కూడా వేసేస్తాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని, సన్నగా ఏం తరగక్కర్లేదు, కొంచెం. అయితే ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. నాకు హోటల్లో మనం పప్పు ఉడికిచ్చేటప్పుడు పసుపు వేయడం అలవాట్లేదు, కానీ ఈరోజు వేస్తాను. లేకపోతే పసుపు కూడా ఇందులో వేస్తాను. అయితే ఇందులో వేసుకోవడం వల్ల పసుపు మీకు ఇంకొంచెం మంచి రంగు వస్తుంది మన పప్పుకి. ఇలా పప్పులో వేసుకొని కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకొకటి నాకు ఇష్టమైంది ఇంగువ, కొంచెం, మరీ ఎక్కువద్దు, పప్పులో ఇంగువ కొంచెం వేసుకొని ఇప్పుడు మన టమాటాలు, నాకు ఇష్టమైన టమాటాలు కట్ చేసుకుందాం. మరోసారి ఈరోజు వినండి, ఈ టమాటాలు కూడా మీరు మంచి జ్యూసీ టమాటాలు వేసుకుంటే మన టమాటా పప్పు బాగుంటుంది. ఇలా టమాటాలని కట్ చేసేసుకొని మరీ చిన్న ముక్కలుగా కాదు, మరీ పెద్ద ముక్కలుగా కాదు, ఇలా కట్ చేసి వేసుకోండి. టమాటాలు జ్యూసీగా ఉంటే మన పప్పులో మరింత టేస్ట్ వస్తుంది, మనకి తినేటప్పుడు భలేగా ఉంటుంది. టమాటాలు కూడా రెడీ. ఈ టమాటాలు వేసిన తర్వాతే మిగతా మసాలాలన్నీ వేసుకుందాం. ఈ టమాటాలని స్లోగా ఇందులో వేసేసుకుందాం. అయితే ఇందులో నీళ్లు వచ్చినవన్నీ కూడా ఈ చాపింగ్ బోర్డులో నుంచి డైరెక్ట్ అందులో పడిపోతాయి. ఇది టమాటాలు వేసిన తర్వాత కారం ఇవన్నీ వేసే ముందు ఇప్పుడే వెన్న కూడా నేను వేసేస్తాను. ఈ వెన్నని మనం దీంతో పాటు వేసేసుకుందాం. ఆహా, వెన్న! మరి ఎక్కువగా చేతికి వెన్న ఉందంటే ఏముంది, చేతికి కూడా ఇలా వేసుకుందాం. మరి వంటింట్లో చేసి ఈ చేతులు కూడా డ్రై అయిపోతాయి. వెన్న వాడగానే ఆ చెంచాకి ఏది ఉన్నా మంచిగా కలిపేసి ఇప్పుడు దీంట్లో మనం నాకు ఇష్టమైన కారప్పొడి, చాలామంది
పచ్చిమిరపకాయలు వేసే పప్పు చేసుకుంటారు. ఆకుకూర పప్పు చేసినప్పుడు ఎప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. కానీ టమాటాలతో పప్పు చేసుకున్నప్పుడు మాత్రం కారపొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ కారపొడి కూడా ఇందులోనే వేసేసుకొని మనం కుక్ చేసుకుందాం. దీంతోపాటు కొంచెం అంత ధనియాల పొడి కూడా నేను వేసుకుంటాను. మరి నాకు అట్లా అలవాటు అయిపోయింది. పప్పులో ధనియాల పొడి అని కొంతమంది అనుకుంటారు. మరి నాకు ఇష్టమైనట్టు